హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్స్టెంట్ దోస ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. మన హోటల్ స్టైల్లో దోస ఏ విధంగా వేశారో అంత పర్ఫెక్ట్గా, అంత బాగా, అంత కలర్గా అలా వస్తుందన్నమాట. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, దోస అయితే పర్ఫెక్ట్గా నేను కొలతలు అయితే చెప్తాను ఏ విధంగా అనేది. నేనైతే మిక్సీ జార్ తీసుకొని రైస్ పిండి 1 కప్పు, అలాగే శనగపిండి 1 కప్పు బంగాళాదుంప, అలాగే 1 కప్పు టమాటా అయితే వేసేసుకున్నాను. తర్వాత 1/2 కప్ అయితే పెరుగు వేసేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర అయితే వేసేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనమైతే ఇది మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఇలా మనము దోస బ్యాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం నేనైతే వంట సోడా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఆలు అలాగే టమాటా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి వేసేసి పట్టుకోండి. నేను ఇక్కడ ఈ విధంగా వేసినప్పుడు అయితే ఏంటంటే కొంచెం బంగాళాదుంప మిక్సీ పట్టినప్పుడు కొంచెం పలుకులుగా ఉండిపోయింది. మీరు వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే టమాటా అలాగే బంగాళాదుంప మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. సో అలా వేసుకోవడం వల్ల అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట. నీట్గా చూడండి, ఈ విధంగా అయితే దోశ అయితే ఎంత కలర్గా వచ్చింది.